మోషే గారికి దేవుడు అందించిన ధర్మశాస్త్రంలో కూడా ప్రభువు ఏం చెప్పారంటే, మరి మొదటిది నాది, నీకొచ్చిన రాబడి అంతటిలో కూడా దశమ భాగము నాది అన్నారు. మొదట నాకు మొదట స్థానము ఎవరికి ఇవ్వాలి? మన జీవితంలో ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. మరి దేవునికి ఇవ్వాలి కానీ ప్రవక్తలకు ఎందుకు ఇవ్వాలి? మరి ఆయన శిష్యులకు ఎందుకు ఇవ్వాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకసారి మరి శిష్యులైనటువంటి వారిని స్వార్థ సేవ కొరకు పంపించినప్పుడు యేసుప్రభు వారు పలికిన మాట ఏమిటి అంటే, మరి ఎవరు వారిని చేర్చుకుంటారు, ఎవరు మరి ప్రభు యొక్క సువార్తను చెప్పడానికి వస్తారో వారిని చేర్చుకున్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, మరి వారిని చేర్చుకునివారు, నా నామం పేరిట వచ్చిన వారిని చేర్చుకునివారు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలము పోగొట్టుకొనరు అన్నారు. దేవుని స్తోత్రం. అంటే దేవుని నామములో దేవుని వాక్యమును చేత పట్టుకుని వచ్చినటువంటి తన సేవకులైన తన శిష్యులైన వారు వెళ్ళినా కానీ ప్రభు అన్నారు, వారికి చేస్తే నాకు చేసినట్లే అన్నారు. కనుక మరి వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు కూడా ప్రతిఫలము ఇచ్చే దేవుడు మన దేవుడు కనుక దేవుని పిల్లలారా, అందుకే మరి ఆ ప్రభువే ఈ మాట చెప్పారు, నా నామం పేరట వచ్చు వానికి అన్న మాట అన్నారు. అందుకే యేసు నామంలో శిష్యులకు ఇచ్చారు కాబట్టి యేసయ్యకి ఇచ్చినట్లే, దేవునికి ఇచ్చినట్లే. కనుక ఇప్పుడు ఇక్కడ ఏలియా గారికి అప్పం పెడితే దేవుని మాటను నెరవేర్చినట్లే. కనుక ఇది దేవుని చిత్తం, దేవుడే చెప్పి పంపించాడు. కనుక దేవుని ప్రణాళికలో ఈ సారెపత విధవరాలు ఉంది, దేవుని ప్రణాళికలో ఆమె కుమారుడు ఉన్నాడు. కనుక మనము కూడా అంతే, దేవుని ప్రణాళికలు మనం ఉన్నట్లయితే మన ద్వారా దేవుడు ఏదో ఒక కార్యము జరిగించుకుంటాడు. అది మనకు అసాధ్యం అని అనిపించవచ్చు, మనకి సాధ్యము కాదు అని అనిపించవచ్చు, కానీ ప్రభు ఏం చేస్తారంటే మన ద్వారా సాధ్యం చేసుకుంటాడు, మన ద్వారా పనులు జరిగిస్తాడు, మన ద్వారా సంగతులను నెరవేర్చుకుంటాడు ప్రభు. కనుకని మన బలహీనత ఆయన పనికి అడ్డు రాదు.